హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక స్పెషల్ వీడియోతో అయితే వచ్చేసాను. మేమైతే లూలు మాల్కి అయితే వచ్చాము. అక్కడ మేము ఏం కొన్నాము, అసలు ఎందుకు వెళ్ళాము అనేది వీడియో. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్. మా ఛానల్ నేమ్ అయితే ముందు దివ్య గణేష్ వరల్డ్ అని అయితే ఉండేది. సో ఛానల్ నేమ్ని అయితే చేంజ్ చేశాను, డ్రీమీ దివ్య అని. సార్ బేసిక్గా మేము లూలు మాల్కి రావడానికి రీజన్ అయితే ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి. లూలు మాల్ ఆఫర్ 50% ఆఫ్ అది ఇది అని చెప్పి. సో అలాంటి ఆఫర్స్ ఉన్నాయంటే డెఫినెట్గా వెళ్ళి చూడాలనిపిస్తుంది. సో నేను గణేష్ కలిసి లూలు మాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అన్ని ఐటమ్స్ చూస్తున్నాం, ఎన్ని ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అని. నిజంగా కొనే పేస్ అయితే కాదు, సో పెద్ద నిజంగా కొనేసే వాళ్ళగా అన్నీ చూస్తున్నాం. కాకపోతే అందరూ ఆఫర్స్ అంటారు, కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఆఫర్స్ అయితే ఏం లేవు, నార్మల్ ప్రైజే. కాకపోతే అసలైన ప్రైస్నే కంటే ఎక్కువ పెట్టేసి ఆ ప్రైజ్ని కొట్టేసి దాన్ని 50% ఆఫ్ అంటున్నారు. సో అది మాకు ఎలా తెలిసింది అంటే, అక్కడున్న ప్రైస్ని ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు సేమ్ ఐటమ్ సేమ్ ప్రైస్కి అయితే ఉంటుంది. మ్యాక్సిమం 50% ఆఫ్ లేవు, కానీ కొన్ని ఐటమ్స్ దగ్గర 10%, 20% ఆఫ్ అయితే ఉంది. ఆఫర్స్లో ఉన్నవి మనకి ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. సో బ్యాడ్ అయితే ఏం కాదు, లూలు మాల్లో షాపింగ్ బెటరే అనిపించింది. అండ్ ఇక్కడ పిల్లోస్ అన్నీ చూస్తుంటే పర్లేదు, రీజనబుల్ ప్రైస్ అనిపించింది. అండ్ క్వాలిటీ కూడా ప్రైస్కి తగ్గట్టే ఉంది అనిపించింది. సో మేమైతే ఏం తీసుకోలేదు. ఎక్కువగా షాపింగ్ నేను డీమార్ట్లోనే చేస్తాను, లేదంటే బయట షాప్ నుండి తెచ్చుకుంటాము. కాకపోతే ఇలాంటి మాల్స్లో ఎప్పుడు ఎక్కువ ఏం కొనలేదు. ఇంక ఇక్కడ ఈ డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి కదా అని చూస్తున్నాము. ఇలాంటివి ఇంట్లో మంచిగా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. కాకపోతే ఓన్ హౌస్ ఉంటే ఇలాంటివన్నీ మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు, అది నా డ్రీము. ఇంక ఇక్కడ గణేష్ ఈ డంబల్స్తో ఆడుతున్నాడు. ఇది చూస్తుంటే గణేష్ది ఒక స్టోరీ గుర్తుకొచ్చింది, అదే జిమ్ స్టోరీ. ఆ స్టోరీ ఎప్పుడైనా నేను స్పెషల్గా చెప్తాను, కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా హెల్మెట్ ట్రై చేద్దామని చూసాను, కాకపోతే అది హెల్మెట్ చిన్నగా అయిందో నా బుర్ర పెద్దగా అయిందో కానీ అసలు పట్టినట్టే అనిపించలేదు. చాలా ఫన్నీగా అయితే అనిపించింది. ఎప్పటి నుంచో స్టీల్ కుక్కర్ తీసుకుందామని చూస్తున్నాము, కాకపోతే ఆలోచిస్తున్నాం కుక్కర్ అవసరమా అని. ఆల్రెడీ చిన్నది ఇంట్లో ఉంది, కాకపోతే అది స్టీల్ కాదు. కానీ ఇప్పుడు స్టీల్ ఒకటే హెల్త్కి మంచిది అంటున్నారని చూస్తున్నాం, కానీ ఏది సెట్ అయినట్టు అనిపించలేదు. 50% ఆఫ్ అని ట్యాక్స్ అయితే మంచిగా వేశారు. సో అలాగ పైన ఏమీ కొనకుండా కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఈ లూలు మాల్లో వచ్చేసి వరస్ట్ థింగ్ ఏంటంటే ఈ నాన్ వెజ్ ఐటమ్సే. నాకు అసలు ఆ ప్లేస్కి వెళ్తే నా స్మెల్కి వామిటింగ్ వస్తుంది. నేను వద్దన్న గణేష్ బలవంతంగా తీసుకెళ్ళాడు. అండ్ ఈ ఫ్రూట్స్ విషయానికి వస్తే అవి కూడా అసలు అన్ని రోజులు ఫ్రెష్గా ఎలా ఉంటాయి అవన్నీ. ఒకటే ఈ మాల్స్లో ఫ్రూట్స్ చూసినప్పుడల్లా ఇవన్నీ అయిపోతాయా లేదా అన్ని రోజులు ఫ్రెష్గా ఎలా ఉంటాయి, అన్నీ పిచ్చి డౌట్స్ అన్నీ వస్తాయి. మా ఊర్లో నిమ్మకాయలు ఏమంటారో తెలుసా? కనపండి పిచ్చికాయలు. అండ్ ఇక్కడ ఫిషెస్ అయితే చాలా క్యూట్గా అనిపించాయి. కాకపోతే ఇవి ఎక్కువ రోజులు అయితే ఉండట్లేదు, అందుకే నాకు చాలా పెంచుకోవాలని కోరిక ఉన్నా కూడా ఇప్పటివరకు కొనుక్కోలేదు. ఎందుకంటే గణేష్ చెప్తూ ఉంటాడు అవి పెంచుకుంటే త్వరగా చనిపోతాయని, అందుకే భయం నాకు. సో ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కూడా బాగా చేస్తారు వీకెండ్స్లో వస్తే. ఇంకా అలా లూలు మాల్ అంతా మంచిగా తిరిగేసి ఏమీ కొనకుండా సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసాము. ఇంకా నైట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళి ఏమి వండుతాంలే అని బయట నూడిల్స్ షాప్ దగ్గర అయితే ఆగాము. సో ఇక్కడ గణేష్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకుంటా ఉన్నాడు. ఫుల్ వర్షం వస్తుంది, అందుకే రెయిన్ కోట్ హెల్మెట్ పెట్టేసుకున్నాడు గణేష్. మేమైతే మంచిగా కుమ్మేస్తాం. మీరైతే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.